అబ్బాయిలు తోడేళ్ళు తెలిసిన అందరికీ ఈ తోడేళ్ళకి ఏంటంటే 2 గుణాలు ఉంటాయి. ఒకటి, తోడేళ్ళను గుంపుగా క్రమశిక్షణతో వేటాడుతాయి. గుంపుగా క్రమశిక్షణతో వేటాడితే అది ఒక గుణం ఉంటుంది. రెండో గుణం ఏంటంటే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాయి. లేకపోతే దాని తర్వాత ఒక పని అయిపోయిన తర్వాత వేటాడిన తర్వాత వాటిల్లో పోట్లాడుకుంటాయి. ఒక మంచి గుణం ఉంటుంది, అలానే ఒక చెడు గుణం కూడా ఉంటుంది. సో మీరు ప్రతి అబ్బాయిలో ఈ 2 గుణాలు ఉంటాయి. స్ట్రాంగ్ గా ఉంటాయి, తోడేళ్ళు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఫిజికల్లీ స్ట్రాంగ్ అంటే ఆ గుణం ఉంటుంది అబ్బాయిల్లో. యూనిటీగా ఉండి పోట్లాడే గుణం ఉంటుంది, క్రమశిక్షణతో ఉండే గుణం ఉంటుంది. అదేవిధంగా చెడు అలవాట్లు చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే 2 రకాల తోడేళ్ళు ఒకరే మనిషిలో ఉంటాయి అన్నమాట. అదే మనుషులు అబ్బాయిలు. మగవాళ్ళు ఏంటంటే 2 తోడేళ్ళని కలిపి ఒక మనిషిగా చేసే వాళ్ళు అబ్బాయిలు అన్నమాట. అయితే ఈ 2 తోడేళ్లలో 2 తోడేళ్ళకి ఫుడ్ పెట్టే బాధ్యత మీరు ఉంటుందన్నమాట. అంటే పెంచి పోషించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. 2 తోడేళ్ళు మనలో ఉన్నాయి. వాటిలో ఎవరిని పెంచి పోషిస్తాము అనే అవకాశం మనకుంటుంది, బాధ్యత కూడా మనకుంటుంది. సో ఇప్పుడు ఈ 2 తోడేళ్లలో ఏ తోడేళ్ళు మీరు బాగా పెంచి పోషిస్తారు? క్రమశిక్షణ, యూనిటీ, స్ట్రెంగ్త్ ఉన్న ఒక తోడేల్ని మీరు పెంచి పోషించాలి. ఇంకొక తోడేలు ఏముంది? క్రమశిక్షణ లేకుండా పోట్లాడే గుణం ఉండి యూనిటీ లేకుండా ఎప్పుడు చెడు అలవాట్లకి అలవాటు పడే ఇంకొక తోడేలకి ఫుడ్ పెట్టకుండా వాటిని మీరు డిస్కరేజ్ చేయాలి. సో ఎప్పుడైతే దానికి ప్రోత్సాహం దొరకదో, ఈ చెడు తోడేలకి ఎప్పుడైతే ప్రోత్సాహం దొరకదో అది చిన్నగా చనిపోయి మీరు ఒక తోడేలు, స్ట్రాంగ్ తోడేలు, డిసిప్లిన్ ఉన్న తోడేలు, యూనిటీ పెంచే తోడేళ్ళుగా తయారవుతారు. అది తయారైనప్పుడే మీరు ఉన్నత స్థితికి వెళ్ళగలరు. ఇంకో విషయం సభాముఖంగా నాకు రిక్వెస్ట్ చేశారు హెచ్ఎం గారు, ఇంకొక 10 అడుగులు ఈ డయాస్ని పెంచగలిగేది, ఆడిటోరియాన్ని పెంచాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అది నా చేతిలో లేదమ్మా. ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరి చేతిలో ఉందంటే మీ చేతిలో ఉంది. చెప్తాను. ఎన్ఎంఎంఎస్ 75 మంది అటెండ్ అవుతున్నారు. వాళ్ళకు కావాల్సిన బుక్స్ మేము ఇచ్చాము. ఈ 75 మంది ఎన్ఎంఎంఎస్ రాసిన వాళ్ళల్లో కనీసం 10 మంది క్వాలిఫై అయ్యి ఎన్ఎంఎంఎస్కి క్వాలిఫై అయితే మీకు 10 అడుగుల ఆడిటోరియం వస్తుంది. అది మీ చేతిలో ఉంది. సో 10 మంది మీరు చేయగలరా? ఎస్, 8th క్లాస్ వాళ్ళందరూ నిలబడండి. 8th క్లాస్ వాళ్ళందరూ నిలబడండి. అందరూ గా. ఇప్పుడే చెప్పాను కదా, తోడేళ్ళు, ఏ తోడేళ్ళు మీరు పోషిస్తున్నారు, పెంచి పోషిస్తున్నారు, అది ప్రతి విషయంలో మీరు గమనించుకుంటూ ఉండాలి. నేను చేస్తున్న ఒక పని ఏ తోడేళ్ళకి ఉపయోగపడుతుంది నాలో ఉన్న అనేది మీరు గమనిస్తుండాలి. మంచి తోడేళ్ళుగా చెడు తోడేళ్ళని పోషిస్తున్నారా? రైట్. ఇప్పుడు 8th క్లాస్ వాళ్ళని మీరందరూ చూస్తున్నారు కదా, వీళ్ళ చేతుల్లో ఉంది మీకు 10 అడుగుల ఆడిటోరియం ఎక్స్టెండ్ చేసేది. దీంట్లో ఎన్ఎంఎం ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 75 మంది అన్నారు. ఇక్కడ నాకు 10 మందే కనబడుతున్నారు. ఓకే, అక్కడ ఇక్కడ 30 మంది అంట. వేరే స్కూల్లో, మన గర్ల్స్ హై స్కూల్లో ఇంకొక 40 మంది అన్నారు. సరే, 30 మంది. ఈ 30 మందిలో 3గురికి కనీసం ఒక్కళ్ళు ఎన్ఎంఎంఎస్కి అయితే 30 కూడా కనపడుతున్నాను నిలబడి. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారా లేకపోతే స్కూల్ డ్రాప్ అయిపోయారా? ఓకే. సో ఈ 30 మంది చేతుల్లో ఉంది మన 10 అడుగుల ఆడిటోరియం పెంచేది. ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాము బిగ్గల్ తరఫు నుంచి.
మీరు 10 మంది ఎన్ఎంఎంఎస్ ఈ ఇయర్ క్వాలిఫై చేయగలిగితే మీకు 10 అడుగులు పెంచేదే కాకుండా మీకు నెక్స్ట్ ఇయర్ ఎన్ఎంఎంఎస్ అంటే ఇప్పుడు 7th క్లాస్లో ఉంటారు కదా, వాళ్ళు ఎన్ఎంఎంఎస్ ప్రిపేర్ కావడానికి బుక్స్ ఇస్తాము, ప్లస్ రీజనింగ్ కోసం ఇందాక భాస్కర్ బాబు గారు చెప్పారు కదా, అది ఆ టీచర్ని కొనసాగిస్తాం. సో మీకు 2 అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు నేనేదో చదివేసి సెటిల్ అయిపోయి మంచిగా డబ్బులు సంపాదించి ఏదో హెల్ప్ చేస్తున్నానని. డబ్బులు సంపాదించి ఉన్నంత మాత్రాన హెల్ప్ చేయాలని కాదు, ఈ స్థాయిలో కూడా మీరు హెల్ప్ చేసుకోగలరు. ఇది మీకు మంచి అవకాశం వచ్చింది, మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోగలరు. ఎన్ఎంఎంఎస్ రావడం వల్ల మీకు 12,000 ప్రతి సంవత్సరం వస్తుంది. ఒకటి. రెండోది, మీ స్కూల్కి హెల్ప్ చేయగలుగుతున్నారు, మంచి అవకాశం, మీ స్కూల్కి హెల్ప్ చేయగలుగుతున్నారు. మూడోది, మీ జూనియర్స్కి హెల్ప్ చేయగలుగుతున్నారు. మీ జూనియర్స్కి ఎన్ఎంఎంఎస్ బుక్స్ వస్తాయి, టీచర్స్ వస్తాయి, వాళ్ళకు కూడా మంచిగా ఎన్ఎంఎంఎస్లో సదుపాయాలు వస్తాయి. రైట్. సో మీ చేతులు ఉంది కాబట్టి మీకు ఎంత మంచి అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు మీ స్థాయిని బట్టి మీరు ఈ స్కూల్ని హెల్ప్ చేస్తారా? ఓకే, గట్టిగా చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. సో నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఆడిటోరియం ఓపెన్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ, నేను రావాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ఎంఎంఎస్ 10 మంది అని సార్ చెప్పిన వెంటనే మీకు 10 అడుగుల ఆడిటోరియం వచ్చేస్తుంది. రైట్, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఆల్. ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి, అందరికీ, పెద్దలకి, టీచర్స్ అందరికీ, ఇంతమంది స్వాగతం చెప్పిన టీచర్స్ అందరికీ, పిల్లలందరికీ ధన్యవాదాలు. సో ఐ సీ యూ అగైన్ నెక్స్ట్ టైం, బట్ విత్ బెటర్ క్వాలిటీ. రైట్, థ్యాంక్ యూ.